మైసూర్ శాండిల్ సోప్ భారతీయ చరిత్రలో అంతర్భాగమనే చెప్పాలి. మన వారసత్వ సంపదకు నిదర్శనంగా ఉంది. 100 ఏళ్ల క్రితం నుంచి తయారవుతున్న ఈ సోప్కి భారతీయుల మనస్సుల్లో ప్రత్యేక స్థానం ఉంది. గంధం వాసనతో మైసూర్ శాండిల్ అద్భుతమైన సువాసనలు వెదజల్లుతుంది. అనేక ఫ్రాగ్రెన్స్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ సబ్బును పూర్తిగా 100% గంధపు చెక్కతో తయారు చేస్తారు. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ మైసూర్ శాండిల్ సబ్బుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే మైసూర్ శాండిల్ ప్రయాణం గురించి, దాని చరిత్ర గురించి చాలామందికి తెలియదు. అసలు ఆ జర్నీ ఓసారి చూద్దాం. 18వ శతాబ్దంలో మైసూర్ రాజ్యం, ఇప్పటి రాష్ట్రం మైసూర్ నుంచి యూరప్కి గంధం చెక్కలు ఎగుమతి చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఎగుమతులు నిలిచిపోయాయి. ఎగుమతి నిలిచిపోవడంతో భారీ ఎత్తున గంధపు చెక్కలు ఇక్కడ మిగిలిపోయాయి. అప్పటి మైసూర్ రాజ్యానికి రాజు అయిన రాజకృష్ణ వడియార్ తన దివానైన మోక్షగుండం విశ్వేశ్వరాయను పిలిచి దీనికి పరిష్కారం చెప్పమన్నారు. అప్పుడు బాంబేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ IIS నుంచి టెక్నికల్ ఎక్స్పర్ట్కి స్వాగతం పలికారు ఆయన. యువ ప్రతిభావంతుడైన సోలే గరలపూరి శాస్త్రిని ఇంగ్లాండ్ పంపించారు. సబ్బుల తయారీ పరిశీలించి రావాలని పురమాయించారు. విశ్వేశ్వరయ్య కళను సాకారం చేయడంలో గరలపూరి ఎంతో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. అప్పుడు ఆయన 1916లో సుగంధ ద్రవ్యాన్ని తయారు చేయడానికి మైసూర్లో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అలా 2 సంవత్సరాల తర్వాత మహారాజా వారికి గంధపు చెక్కలతో తయారు చేసిన కొన్ని సబ్బులను విశ్వేశ్వరయ్య బహుమతిగా ఇచ్చారు. అప్పుడు మహారాజా వారికి ఆ సబ్బులు బాగా నచ్చాయి. తనకే కాదు, ప్రజలకు కూడా ఈ సబ్బులను తయారు చేయమని ఆదేశం ఇచ్చారు. అప్పుడు మోక్షగుండం బెంగళూరులోని KR సర్కిల్లో సోప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అదే సంవత్సరం మైసూర్ శాండిల్ సోప్లను ఉత్పత్తి చేశారు. ఆ విధంగా ఈ సబ్బు తయారైంది. ప్రపంచంలో ఉన్న చాలామంది ధనవంతులు కూడా ఈ సబ్బును వాడేవారు. ఇప్పటికీ కూడా ఎటువంటి నష్టం రాకుండా సంవత్సరానికి సుమారు 100 కోట్ల టర్నోవర్ నడుస్తున్న ఏకైక సబ్బు కేంద్రం ఇది మన దేశంలో. 1944లో శివమొగ్గలో మరో యూనిట్ కూడా అప్పుడు నెలకొల్పారు. సబ్బు రూపు, ప్యాకింగ్ను శాస్త్రి మరింత ఆకర్షణీయంగా అప్పుడు మార్చారు. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న సోప్ షేప్ని దీర్ఘ వృత్తాకారంలోకి ప్రత్యేకంగా మార్చారు ఆయన. ప్యాకింగ్ సైతం విభిన్నంగా ఆకట్టుకునేలా ఉండేలా చర్యలు తీసుకున్నారు. 1980లో ప్రభుత్వ శాండిల్వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీకి కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్గా పేరు మార్చారు. 2006లో మైసూర్ శాండిల్ సోప్, మైసూర్ శాండిల్వుడ్ ఆయిల్కు జియోగ్రాఫికల్ GI ట్యాగ్ వచ్చింది. 85% మైసూర్ శాండిల్ సబ్బులు ప్రస్తుతం కర్ణాటక, AP, తమిళనాడులోనే అమ్ముడవుతున్నాయి. ఇక మైసూర్ శాండిల్ సోప్ లోగోకు సైతం ఎంతో ప్రత్యేకత ఉంది. సింహం శరీరం, ఏనుగు తలతో పురాణాల నేపథ్యంలో ఈ లోగో ఉంటుంది. ఈ సబ్బు తయారీలో ముఖ్యంగా గంధపు చెక్కలు వాడతారు. పెద్ద పెద్ద గంధపు చెక్కు మొద్దులను మిషన్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఈ ముక్కలను మరో మిషన్లో వేసి పొడిగా చేస్తారు. ఈ పొడిని స్టీమ్ బాయిలర్లో 150 డిగ్రీల నీటి ఆవిరితో మరిగిస్తారు. అప్పుడు గంధపు పొడి, నీరు కలిసి ఒక చిక్కటి ద్రవంలా మారుతుంది. ఇది నీటిలో కలిసిపోయి పైన తేటలా తేలుతుంది. దీని నుంచి ఆయిల్ను వేరు చేస్తారు. ఆయిల్తోనే సబ్బును తయారు చేస్తారు. దీనికి కాస్త అల్యూమినియం పాత్రలో వేసి కాస్త పామాయిల్, ఉప్పు, కాస్టిక్ సోడా కలిపి 100 నుంచి 110 డిగ్రీల దగ్గర వేడి చేస్తారు. ఇలా తయారైన ముద్దను 48 గంటల పాటు స్టోరేజ్ చేస్తారు. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి కాస్త గ్లిజరిన్, పరిమళ సువాసన ద్రవ్యాలు యాడ్ చేస్తారు. ఒక ముద్దలా సోప్లా తయారవుతుంది. మిషన్ ద్వారా మైసూర్ శాండిల్ లోగో వేసి ముక్కలు చేసి సబ్బులుగా కట్ చేస్తారు. ఇది దీని వెనుక ఉన్న చరిత్ర.